గత 36 గంటలుగా మనందరం ఆందోళన పడుతున్నట్టు రాష్ట్రంలో ముఖ్యంగా విజయవాడ నగరం చుట్టూ వరద ముంచెత్తుతుంటే ఇటు చంద్రబాబు నాయుడు గారు గాని అటు మంత్రులు గాని అధికార గణంతో ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న 74 సంవత్సరాల వ్యక్తి పడుతున్న కష్టం ఈరోజు ప్రపంచం అంతటికీ ఆదర్శంగా నిలుస్తుంది. అలాంటి చంద్రబాబు నాయుడు గారి గురించి ఓడిపోయిన దగ్గర నుండి ఎక్కడ దాక్కున్నాడో తెలియదు గాని ఈరోజు 2 కెమెరాలు ముందుకొచ్చి నోటికొచ్చినట్టు వాగుతున్న మాజీ మంత్రి అప్పలరాజు గారి గురించి ఆయనకి సమాధానం చెప్పడానికి మేము ముందుకొచ్చాను. అయ్యా అప్పలరాజు గారు, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తిత్లీలో ఏం చేశారు, హుదుహుదులో ఏం చేశారు, ఇప్పుడేం చేస్తున్నాడని కళ్ళుండి చూడలేని నీలాంటి కబోది మాట్లాడుతున్న మాటలకి ప్రపంచంలోని ప్రతి ఒక్కరూ అసహ్యించుకుంటున్నారు.